జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధం 4 పాదాలు, జ్యేష్ఠాన్ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు ఫ్యామిలీ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు చాలా చాలా మంచిగా ఉండబోతోంది ఈ మాసం అనేది. మనీ పరంగా మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇష్యూస్ ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. ఖర్చు అనేది విపరీతంగా ఉంది. 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ధనం సకాలంలో మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం లవర్స్కి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నారు, మరియు ఇక్కడ కుజుడు మీకు 13వ తారీఖు వరకు ఉంటారు. కుజుడు శని బద్ధశత్రువులు, మరి సూర్యుడు రాబోతున్నారు కాబట్టి మీకు కన్యా రాశిలోకి ఇద్దరు బద్ధశత్రువులు శని సూర్యుడు. దీని మూలంగా లవర్స్కి అంత అనుకూలంగా లేదు ఈ మాసం అనేది. శత్రువులు అధికంగా ఉంటారు. ఈ మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. యుద్ధ వాతావరణం అంటూ ఉంటుంది. ఒకళ్ళు కాదు, 2-3 శత్రువులు ఉంటారు. దాని మూలంగా మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి శత్రువులతో మాత్రం. కాళ్ళ భైరవ అష్టకం చదువుకోండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. కొంచెం స్లైట్గా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు మీకు సింహరాశిలోకి వస్తారు. 15వ తారీఖు నుంచి రాహుగా దృష్టి శుక్రుడిని పడుతోంది. 3వ వ్యక్తి మూలంగా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలో ఉంటారు. మీకు కర్కాటక రాశిలో ఉండటం మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీకు లలితా శాస్త్రం పాలనం చేస్తే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి మ్యారేజ్ పరంగా. ఇక్కడ శనిగారి దృష్టి కూడా 7వ స్థానం మీద ఉన్నది. దీని మూలంగా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. మ్యారేజ్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. 15వ తారీఖు తర్వాత నుంచి మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అవుతాయి. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. పెట్టుబడి తగ్గించి పెట్టుకుని 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం. కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 10వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉంటారు. బుధాదిత్య యోగం ఉంటుంది. మీకు 10వ స్థానంలో మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శుక్రుడు రాబోతున్నారు. రాహు గారి దృష్టి 10వ స్థానం మీద పడుతుంది. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. జాబ్ చేంజ్ అవ్వాలి కూడా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.